వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కీసరగుట్ట మనకి హైదరాబాద్కి కొంచెం చేరువలోనే ఉంది. విశిష్టత కూడా చాలా బాగుంటుంది. చాలాసార్లు వింటూ ఉంటాం. ఒక్కసారి మనం మాట్లాడుకుందామండి ఆలయం యొక్క విశిష్టత, స్థల పురాణం. ఎందుకంటే శివరాత్రి ఉంది మనకి ఈ మాసంలోనే. ఆయన్ని స్మరించుకున్న మనకి మంచిదే కదా. అందుకు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పురాతనమైన శివాలయాలలో ఈ కీసరగుట్ట శివాలయం చాలా ప్రత్యేకమైనది. రామలింగేశ్వర స్వామి ఉన్నాడు ఇక్కడ. అయితే కేసరగిరి అంటారు, కేసరిగిరి. ఈ కేసరగిరి క్రమంగా కీసరగుట్టగా మారింది. మన ప్రాంతంలో ఏంటంటే మనం కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశాన్ని గుట్ట అంటాం, యాదగిరి గుట్ట అంటాం కదా. కొండలు అంటే పెద్దగా అతి పెద్దది కాదు, ఒక మాదిరిది. వాటిని గుట్ట అంటాం మన ఇక్కడ పద్ధతి, ఈ గుట్ట మీద అని చెప్తాం. అలాగే ఇది కీసరగుట్ట, కేసరిగుట్ట, కేసరగిరి, కేసరిగుట్టగా తర్వాత కీసరగుట్టగా మారింది. క్రమంగా మారుతాయి కదా. బాగా పురాతనమైన చరిత్ర ఉన్నది దీనికి. ఇది ఎప్పటిది ఉంది, రామాయణం ఆనవాళ్ళు ఉన్న దేవాలయం ఇది. ఓకే. మనం ఎట్లా అయితే రామలింగేశ్వరుడు ఎక్కడున్నాడు, మనకి రామేశ్వరుడు లేరా? భగవత్ రాముడే, శ్రీరాముడే సీతా సమేతుడై ప్రతిష్ఠ చేశాడు కాబట్టి అది రామేశ్వర లింగం అయింది. అద్భుతమైన శివాలయం కదా. అవునండి. ఆ రామేశ్వరం లాగానే ఇక్కడ కూడా రామలింగేశ్వరుడుగా ఉన్నాడు స్వామి. చాలా విశేషమైన కథగానే చెప్పుకోవాలి ఇది. మనకి చారిత్రకమైన ఆనవాళ్ళు ఉన్నాయి, పురాతన ఆనవాళ్ళు, పౌరాణికమైన ఆనవాళ్ళు ఉన్నాయి. పౌరాణిక గాథ ఏం చెప్తారంటే, సీతారాములు తమ వనవాసంలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చారని. అయితే ఈ అత్యంత ప్రశాంతంగా ఉన్న ఈ గుట్ట మీద భగవంతుని ఇది అంటే ఏమనాలి, భగవత్ చైతన్యాన్ని గ్రహించిన రాముల వారు ఇక్కడ ఒక దీన్ని శివలింగాన్ని ప్రతిష్ఠ చేద్దామని భావించారట. ఓకే. అయితే ఇది ఎట్లా చెప్తారు, ఆంజనేయ స్వామి తీసుకొచ్చాడంటే వీళ్ళు తిరిగి వచ్చేటప్పుడు అన్నమాట. తిరిగి వచ్చేటప్పుడు చాలా ప్రాంతాల్లో రాముల వారు ప్రతిష్ఠ చేశారని, అక్కడ ఆగారని అలా చెప్పబడుతుంది. ఇలా ఆగారని చెప్పబడేది ఒకటి మనకి శ్రీకాకుళం జిల్లాలో రాయవలస కూడా ఉంది. అవును. ఇక్కడ కూడా ఇక్కడ ఆగారని, వనవిహారానికి ఆగారు ఇక్కడ అని. అయితే ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తానంటే ఏదో ఒక సమయం పెట్టుకున్నారు. ఆంజనేయ స్వామికి చెప్పారట, ఒక శివలింగాన్ని తీసుకురా అని. ఈయన కైలాసానికి వెళ్ళాడు. ఇదే ఆంజనేయ స్వామి కూడా రామేశ్వరం గాథలో ఇదే కథ చెప్పుకుంటాం మనం. ఇక్కడ కూడా ఆయన శివలింగాన్ని తెచ్చే లోపల వీళ్ళు అనుకున్న ముహూర్తం, రాముల వారు అనుకున్న ముహూర్తం దాటిపోతోందని రాముల వారు తను ఆలోచించి తను చేసిన శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఓకే. ఇక్కడ అందుకని రామలింగేశ్వరుడుగా ప్రసిద్ధుడుగా ఉన్నాడు స్వామి. అయితే ఎప్పుడైతే ఈ ఆంజనేయ స్వామి తిరిగి వచ్చాక ఆయనకి ప్రతిష్ఠ జరిగిపోయేసరికల్లా ఆయన కొంచెం కినుక చెంది తను తీసుకొచ్చిన శివలింగాన్ని తోకతో చుట్టి విసిరేసేట, దీని అవసరం లేదు అని. అది 101 ముక్కలైందట విసిరేసరికి. అది ఆ కొండ మీదంతా పడింది, గుట్ట మీద. ఖిన్నుడయ్యాట ఆయన, చింతపడ్డాడనమాట. తను వెళ్ళిన పని సుసంపన్నం కాలేదు, తెచ్చిన శివలింగం కూడా విసురున ఇలా అయ్యింది అని బాధపడేసరికి రాముల వారు అన్నట్ట, నువ్వు బాధపడకు, నేను ప్రతిష్ఠ చేసిన శివలింగం ఎంత పూజలు అందుకుంటుందో నువ్వు విసిరిన శివలింగపు శకలాలు కూడా అలాగే పూజను అందుకుంటాయి. నీ పేరు మీదే ఇది కేసరిగుట్టగా ప్రఖ్యాతి పొందుతుంది. ఈ శివలింగాలన్నిటికీ ఎంతో కొంత అర్చన జరుగుతుంది. ఈ ముక్కలన్నీ కూడా శివలింగాలు అవుతాయని చెప్పారు. నువ్వు కేసరిగుట్ట కొండ మీదకి వెళ్తుంటే ఎన్ని కనపడతాయో, ఇంతది అంతది అంతది ఇంతది, ఈ పక్కకు ఒరిగి ఆ పక్కకు ఒరిగి ప్రత్యేకమైన స్వరూపాల్లో కనిపిస్తాయి. అప్పుడు ప్రతిష్ఠ చేయబడిన రామలింగేశ్వర లింగాన్ని మనం ఎప్పుడు కీసరగుట్ట మీద చూస్తామట. తర్వాత కాలంలో తానీషా వారి దగ్గర ఉన్న మంత్రులైన అక్కన్న మాదన్నలు, వీళ్ళిద్దరూ మనకు తెలుసు, భక్త రామదాస్ గారి మావయ్యలు. అవును, అదే కదా చెప్పుకుంటాం. వారు కూడా ఈ రామలింగేశ్వరుని విశేషంగా సేవించేవారు. ప్రత్యేకంగా కనపడుతుంది మనకి. కొండ మీదకి వెళ్తుంటేనే బాగుంటుంది, హాయిగా సంతోషంగా ఉంటుంది. కొండ నిండా శివలింగాలతో శివమయంగా కనిపిస్తుంది. భవానీ సమేత రామలింగేశ్వర స్వామిగా ఇక్కడ స్వామివారు దర్శనమిస్తాడు. హైదరాబాద్లో దర్శనీయ స్థలాల్లోని సాధారణంగా అందరు ఏం చూస్తారు జయ, చార్మినార్ వెళ్తారు, గోల్కొండ వెళ్తారు. తర్వాత ఏమో ఇప్పుడు బిర్లా మందిర్ ఒకటి 30 ఏళ్ళుగా బిర్లా మందిర్, ప్లాంటోరియము,
కదా. అవును సాంఘీ టెంపుల్ అని అక్కడికి వెళ్తున్నారు, రత్నాలయం అని రత్నాలయానికి వెళ్తారు. అవును వాటితో పాటు వాటికంటే అత్యంత పురాతనమైనది, మరింత ప్రఖ్యాతమైనది, అట్లా భగవంతుని యొక్క సన్నిధానం లాగా అనిపించే కీసరగుట్టను కూడా తప్పకుండా చూడాల్సిందే. ఇప్పుడు మనం ఈ శివరాత్రి అయితే అసలు కొండంతా జనసందోహమే ఉంటుంది. అక్కడున్న ప్రతి శివలింగము అభిషేకించబడుతుంది, విశేషంగా కనపడుతుంది. ఈ మనకి వీరితో పాటుగా రాముల వారిది ఒక ఆలయము, తర్వాత నరసింహస్వామిది ఒక ఆలయం ఉండటం వల్ల ఇది హరిహర క్షేత్రంగా కూడా చెప్పబడుతుంది. ఎక్కడైతే ఒకే ప్రాంతంలో శివకేశవులిద్దరికి ఆలయాలు ఉంటాయో దాన్ని హరిహర క్షేత్రం అంటారు. అలాంటి చోటకి ఒకసారి వెళ్తే అప్పటిదాకా చేసిన పాపాలన్నీ పోతాయి. ఓకే, వెళ్తే చూసి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుంటే శివ పంచాయతన మందిరం ఒకటి కనపడుతుంది మనకి. అమ్మవారు భవానీ స్వరూపంలో దర్శనమిస్తుంది. తర్వాత కాలంలో బహుశా ప్రతిష్ఠ చేయబడి ఉండుండొచ్చు, కానీ ఈ ప్రతిష్ఠ మాత్రం, ఈ రామలింగేశ్వర స్వామి ప్రతిష్ఠ మాత్రం త్రేతాయుగంలో చేయబడింది అన్నట్టు. ఓకే, కాలగతన ఏవేవేవేవో మార్పులు వస్తాయి. అప్పుడు ఇంకా పెద్ద గుట్ట అయి ఉంటుంది, క్రమంగా చిన్నదై ఉండొచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేడ్చలే కాబట్టి పెద్ద దూరం ఏం కాదు. కీసరగుట్ట వెళ్తే అక్కడి నుంచి మనం కిందకి దిగి వచ్చేటప్పుడు మనకు వరుసగా ఇవన్నీ కనపడుతుంటాయి. యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు కూడా మనం ఇక్కడికి వెళ్ళి రావచ్చు. యాదగిరిగుట్ట ప్రఖ్యాత క్షేత్రం. అవును, ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏదైనా సైట్ సీయింగ్ అనగానే యాదగిరిగుట్ట వెళ్తారు కదా. ఇప్పుడు మనం యాదాద్రిగా ప్రత్యేకమైన స్వరూపంలో కూడా కనపడుతుంది యాదగిరిగుట్ట. ఆ యాదాద్రితో పాటు కీసరగుట్టను కూడా తప్పకుండా చూడండి. ఇప్పటిదాకా మన ఊళ్ళో వెళ్ళని వాళ్ళు ఎవరు ఉండరు. హైదరాబాద్ వాసులందరూ జీవితంలో ఓసారైనా వెళ్తారు. యాదగిరిగుట్ట వెళ్ళినట్టే కీసరగుట్ట కూడా వెళ్తారు. మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు. శివక్షేత్రాలు మనకి సన్నిధిలో మనం ఉన్న ప్రాంతంలో ఉన్నప్పుడు అధికస్య అధికం ఫలం. ఎన్నిసార్లు చూస్తే అంత మంచిది. ఎన్నిసార్లు చూస్తే అంత మంచిది. భగవంతుడే స్వయంగా ప్రతిష్ఠ చేసిన శివలింగం కాబట్టి దాని ప్రత్యేకతే వేరుగా ఉంటుంది. రామేశ్వరం వెళ్ళలేకపోయినా ఇక్కడున్న రామలింగేశ్వరుణ్ణి చూసినా కూడా అటువంటి ఫలితమే లభిస్తుందని చెప్తారు. మేము ఈ అవకాశాన్ని బట్టి ఈ శివరాత్రి పర్వదినానికి వెళ్ళలేకపోయినా కొంచెం ముందు వెనకలుగా అయినా కూడా కార్తీక మాసం కూడా భలే చాలా బాగుంటుంది జయ. ఆరుద్రోత్సవం ఒకటి ఇక్కడ విశేషంగా చేస్తారు. మహాశివరాత్రులు చాలా విశేషంగా కనపడుతుంది. ప్రతి మాస శివరాత్రికి కూడా మొత్తం ఈ శివలింగాలన్నిటికీ అభిషేకం జరుగుతుంది. ఎవరు వెళ్ళినా ప్రతి వాళ్ళు లోపలికి సన్నిధిలోకి వెళ్ళే చేసుకోవాలని లేదు, ఎక్కడ కుదిరితే అక్కడ చేసుకోవచ్చు. మన అవకాశాన్ని బట్టి సర్వం శివమయంగా ఉండే కీసరగుట్టని తప్పకుండా దర్శించండి. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.